మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. 54వ కీర్తన 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. భక్తుడు దావీదు రాజు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన తెలియజేస్తున్నాడు, ఆయన ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు, ఏమని తెలియజేస్తున్నాడు అంటే, దేవుడే నాకు సహాయకుడు. చూడండి, వినండి. ఇదిగో ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, మనుషులు కాదు. నా ప్రాణం, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. అవును, సొమ్మసిల్లిన ప్రాణాన్ని, అలసిపోయిన ప్రాణాలను మరి ఆదరించే వాడు దేవుడు. రాజు భక్తుని యొక్క విశ్వాసం, నమ్మకం. ఆయన ప్రకటిస్తున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అని అంటున్నాడు. మనము సహాయం కొరకు ఎంతో ఎదురు చూస్తుంటాం. మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి మనకు సహాయం చేస్తారా అని ఆశతో ఎదురు చూస్తుంటాం. మనము చేతగాని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ విషయంలో పెద్దలు, వృద్ధులు సహాయం కొరకు ఎదురు చూస్తుంటారు. వారు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సహాయం కొరకు ఎదురు చూస్తుంటారు. కష్టాలలో ఉన్నవారు, బాధలలో ఉన్నవారు, మరి అలాగే హాస్పిటల్స్లో ఉన్నవారు కూడా మరి ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు వారు సహాయం కొరకు ఎదురు చూస్తుంటారు. ఇలా అనేక పర్యాలు, అనేక విషయాలు మనుషులందరూ సహాయం కొరకు ఎదురు చూసేవారిగానే ఉంటారు. కానీ భక్తుడు ఏమంటున్నాడు, ఇదిగో వినండి, ప్రభు దేవుడే నాకు సహాయకుడు. మరి ప్రభువే నా ప్రాణమును నా ప్రాణము సమసిల్లిపోయింది, నా ప్రాణం విసిపోయింది. మరి నా ప్రాణాన్ని ఆదరించేవారు ఎవరు? నా ప్రాణమును ఆదరించేవాడు నా దేవుడే అంటున్నాడు. యాత్ర కీర్తన 121వ దావీదు కీర్తన ఆయన్ని రాస్తాడు. యాత్ర కీర్తన ప్రయాణంలో శత్రు భయంలో ఉన్నప్పుడు, శత్రు భీతిలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆశతో నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎక్కడి నుంచి, ఏ దిక్కు నుంచి నాకు సహాయం వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది నాకు సహాయం? మరి ఆ సహాయం యెహోవా వల్లనే నాకు కలుగుతుంది. నేను కన్నులెత్తి చూస్తున్నాను, సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను. కానీ యెహోవా వల్లనే నాకు సహాయం కలుగునే నమ్మకం, విశ్వాసం నాకు. మన సహాయకుడు మన దేవుడే, మన ప్రాణములను ఆదరించేవాడు మన గొప్ప దేవుడే. అటువంటి విశ్వాసం, నమ్మకంతో మనం ముందుకు సాగుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి మనల్ని నడిపించునుగా. దయచేసి వెలింగ్టన్ చార్ల్స్ వెస్లీని మరి యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.